sin x plus root of cos x dx ఈజ్ ఈక్వల్ టు పై బై 4. ఐ అంటే ఏంటమ్మా? ఇదే కదా, అదే రాసి. ఇంకో క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 6. ఇంటిగ్రల్ 0 to π by 2 రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్. దీన్ని రాస్తాం, చూద్దాం. సొల్యూషన్ గివెన్ దట్ ఇంటిగ్రల్ 0 to π by 2 రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్. దీని ఐ అనుకుంటాం. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో మనం ఏం చేయాలమ్మా? π by 2 పెట్టాలి. π by 2 మైనస్ ఎక్స్ పెట్టాలి. ఐ ఈజ్ ఈక్వల్ టు 0 to π by 2 బై యూజింగ్ ఏ ప్రాపర్టీస్. మనం ఇది రాస్తున్నాం అనమాట. కాస్ π by 2 మైనస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ సైన్ π by 2 మైనస్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ కాస్ π by 2 minus x dx. Therefore, I is equal to integral 0 to π by 2 root of cos 90 minus x ఏమైందమ్మా? sin x by sin 90 minus x cos x plus cos 90 minus x sin x. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఈ రెండుని యాడ్ చేద్దాం. 1 + 2 i + i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π by 2 రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ఫస్ట్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ cos x dx plus 0 to π by 2 root of sin x by root of cos x plus root of sin x dx. Therefore 2i is equal to ఈ రెండు యాడ్ చేస్తే 0 to π by 2 root of cos x plus root of sin x by root of sin x plus root of cos x dx. ఇదేమైందమ్మా? 1 అయిపోద్ది. 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π by 2 1 dx. Therefore 2i ఈజ్ ఈక్వల్ టు x లిమిట్స్ π by 2 0. 2i is equal to π by 2 minus 0. Therefore, I is equal to π by 4. Next question. Question number 7. Integral 0 to π by 2 root of tan x by root of tan x plus రూట్ ఆఫ్ కాట్ ఎక్స్ డిఎక్స్ ఇలా ఇచ్చారు. మనం సొల్యూషన్ చూద్దాం. దీనికి సొల్యూషన్ గివెన్ దట్ ఇంటిగ్రల్ 0 to π by 2 రూట్ ఆఫ్ tan x by root of tan x plus root of cot x dx. Therefore, ఇది i అనుకుంటాం. I is equal to then I is equal to 0 to π by 2 root of tan π by 2 minus x by root of tan π by 2 minus x plus root of cot π by 2 minus x dx.
then I is equal to integral 0 to pi by 2 tan 90 minus 6 cot x by root of cot x. Tan 90 minus 6 root of cot x plus root of cot x cot 90 minus 6 tan x dx. Then I is equal to, ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా, ఫస్ట్లో ఉన్నది నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటా, లాస్ట్లో మనకి ఏదైతే ప్రాపర్టీ యూస్ చేసి వచ్చిందో దాన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటా. I ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi by 2 root tan x by root tan x plus root cot x dx plus integral 0 to pi by 2 root cot x by root cot x plus root tan x dx. ఈ రెండు ఎడిషన్ చేస్తే 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi by 2 root tan x plus root cot x by root tan x plus root cot x dx. ఇది క్యాన్సిల్ కదా, tan x root tan x plus cot x by root tan x plus cot x ఏమైందమ్మా 1 అవుతుంది. 2i ఈజ్ ఈక్వల్ టు 1 0 to pi by 2 dx. Therefore 2i ఈజ్ ఈక్వల్ టు 1 dx ఇంటిగ్రేషన్ ఏంటి x, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. 2i ఈజ్ ఈక్వల్ టు pi by 2 minus 0. Therefore I is equal to pi by 4. Thank you for listening my class. Subscribe my channel, share to your friends, relatives and family members. Thank you.